సో ఇంకో బిగ్గెస్ట్ రెవల్యూషన్ అమరావతి గురించి నేను చెప్పాలి. జనరల్‌గా ఎవరో ధైర్యించారు చెప్పడానికి. ఎందుకంటే దట్టు రియల్ ఎస్టేట్ డెవలపర్ మేము వీఆర్ వన్ ఆఫ్ ది లీడింగ్ డెవలపర్స్ ఆఫ్ ఏపీ కాబట్టి అది మనకి మన మన కాళ్ళు మనం నరుక్కున్నట్టు చెప్పరు ఎవరు. కానీ రియాలిటీ ఈజ్ రియాలిటీ, దాయకూడదు దాన్ని. ఫస్ట్‌లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయ్యి వచ్చినప్పుడు అస్సలు ఎవ్రీడే రేట్స్ పెరిగిపోయినాయి అమరావతిలో. అసలు సూపర్ హైప్, జనాలకి ఏం అర్థం కాల. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ, బాంబే నుంచి జనాలు వచ్చి నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. అమ్మో చాలా రేట్లు పెరిగిపోయినాయి ఏమవుతుందని. కానీ వితిన్ 1.5 months ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అనేది తెలియదు. బట్ ఆల్ టెంపరేచర్ హ్యాస్ కమ్ డౌన్. అసలు టోటల్ మార్కెట్ సైలెంట్ అయిపోయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎలాగూ ఈజ్ గాన్, అప్పటికే ఆల్రెడీ సైలెంట్ అయిపోయింది. దాంతో అమరావతి సైలెంట్ ఇదలకి మాలాంటి వాళ్ళకి అర్థం కాలే ఏంటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. బట్ దాని డీప్కి వెళ్తే ఫియర్ సైకోసిస్ పీపుల్ ఏంటి లాస్ట్ 5 years సఫర్ అయి ఉన్నారు. వాళ్ళ ఫియర్ సైకోసిస్ ఏంటి, ఏమో ఎప్పుడు బీన్ అవుతుందో, డబ్బులు లేవని అంటున్నారు, అసలు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది జనాలకి ఒక సైకలాజికల్ ఫియర్ దే హ్యావ్. సో లక్లీ గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తం టోటల్ పటాపంచలైనది, పంచ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే టోటల్ భయాలు పటాపంచలైనట్టు టోటల్ బడ్జెట్స్ అరౌండ్ 65,000 కోట్లు రఫ్గా వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కన్సార్షియం కానీ, టోటల్ హడ్కో కానీ వీళ్ళు మొత్తం ఫండ్స్ ఒక 65,000 కోట్లు సిఆర్డీఏకి యాక్సెసిబిలిటీ ఇచ్చేశారు.